ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడా, గొప్పవాడా, మీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాపాడు. అనుదినము తండ్రి నీ వాత్సల్యతను మా ఇళ్ళ చూపిస్తున్నారు. ప్రతిదినం మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. మా ఇళ్ళ మీరు చూపుతున్న కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు తండ్రి. శుక్రవారం జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడికని దీవించండి. మీ సన్నిధిని మా మధ్యకి ఆహ్వానిస్తున్నానయ్యా. మీ ఆత్మను మా మధ్యకి ఆహ్వానిస్తున్నాను. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పాడుచున్న పాటలో మీరుండి నడిపించండి. చెప్పబడుతున్న మీ మాటల్లో మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించు నాయన. తండ్రి, ఇగో నీ మాటలు వింటున్న వారందరూ బలపడాలి, విశ్వాసంలో దీవించబడాలి, నీ వాక్యమును నేర్చుకోవాలి ప్రభా. అయ్యా, అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండండి. ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించమని ఈ కూడిక ప్రభా ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదము, విడుదల, స్వస్థత కలుగునట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువుని కనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నానండి.
దేని బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన బెస్సలేలు బట్టి తనతో పాటు దేవుని గనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విధంగా ప్రభువులు ఆనందించే కృపను, ప్రభువును స్తుతించే కృపను ఆయన బిడ్డలమైన మనకు దేవుడు కలుగు చేస్తున్న విధానాన్ని బట్టి మరి ఎక్కువగా మనం దేవుని స్తుతించే వారంగా, దేవుని గనపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. నిజమే, దేవుడు మన ఎళ్ళ ఎంతో కృపనిస్తున్నారు. దేవుని బిడ్డలారా లోక పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా ప్రమాదకరమైన సంఘటనలు. ఏమంటే దుర్దినాల్లో మనం ఉన్నాం కనుక ఇట్టి దినాల్లో ఆయన బిడ్డలమైన మనము ఎక్కువగా ప్రార్థన చేసేవారంగా ఉండాలండి. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగులాడుతూనే ఉన్నాడు. వాడు ఎవరు దొరుకుతారు, ఎవరు బలహీనలుగా దొరుకుతారు, ఎవరు దేవుని స్తుతించకుండా, దేవుని గనపరచకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయకుండా అశ్రద్ధ కలిగిన ఆత్మీయతలో ఉన్నారా అని వాడు తిరుగుతూ వెతుకులాడుతూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలమైన మనము అపవాదికి మనం చోటేక వాడి తంత్రములను మనం ఎరిగిన వారమని పౌలు గారు చెప్తున్నారు. అపవాది తంత్రములను మీరు ఎరుగని వారు కారు, మీరు ఎరిగిన వారు గనుక వాడి యొక్క తంత్రములను గుర్తించి వాడిని ఎదిరించడానికి, వాడిని జయించడానికి శక్తిని మనం ఎలా పొందుకోగలమండి? ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ద్వారానే వాడిని మనం జయించగలం. కనుక ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతిదినం కూడా మెలకువ కలిగి ఆత్మీయతను మనం కొనసాగించినట్లయితే వాడు మనలను కానీ మన కుటుంబాలు కానీ ముట్టలేడండి. మన గృహము చుట్టూ దేవుని రక్త ప్రోక్షణ, దేవుని కంచి ఉంటుంది కనుక దానిని దాటి వాడు లోపలికి రాలేడు. దేవుని బిడ్డలారా కనుక ప్రతి దినము ఆయనతో గడుపుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన వాక్యం మీద ఆసక్తి కలిగి ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబములను అపవాది ముట్టలేడు. దేవుని బిడ్డలారా కనుక అటువంటి ఆత్మీయతను కలిగి మన ఆత్మీయతను మనం కొనసాగిద్దాం, మన కుటుంబాలను మనం నడిపించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా మరి ప్రతి ఉపవాస ప్రార్థనా కూడికలో ఈ విధంగా దేవుని మాటలను మీతో పంచుకోవడానికి, దేవుని మాటలను వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాం, దేవుని మాటలను ఆసక్తితో విందాం. అలా మనం ఎప్పుడైతే వింటామో మన హృదయము తెరిచి దేవుని మాటల మీద మన దృష్టి నిలిపి మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఆయన మాటలను మనం ఎప్పుడైతే వింటామో దేవుడు మనతో మాట్లాడతారు, మనల్ని బలపరుస్తాను. ఎట్టి స్థితిలో ఉన్నా నేను నీతో ఉన్నానని ఒక అభయాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చే వాక్యమే దేవుని వాక్యమండి. మనుషుల మాటలు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటాను. మనుషుల మాటలు మనకి ధైర్యాన్ని ఇవ్వలేవు, మనుషుల మాటలు మనకి నెమ్మదిని ఇవ్వలేవు. దేవుని మాటలు మాత్రమే మనకి నెమ్మదినిస్తాయి. కనుక ఆయన మాటలను శ్రద్ధతో విని దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి దీవెన పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా ఈ దిన మన యొక్క అంశము ద్వేషింపబడుచున్నావా నిన్ను చూచే దేవుడు, ద్వేషింపబడుచున్నావా నిన్ను చూచే దేవుడు అని అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మనం ఒక మూలవాక్యముగా ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నానండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ ఇద్దరు స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు స్త్రీలు కూడా సహోదరులు, ఇద్దరు స్త్రీలు కూడా అక్కా చెల్లెలుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. వీరిరువురు కూడా లాబాను కుమార్తెలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అయితే వీరిద్దరి విషయమే, ఒకరి విషయంలో ఆయన చూస్తూ ఉన్నారు, ఒకరి విషయంలో ఆయన చూడటము లేదు.
ఇద్దరు స్త్రీలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. వీరి విషయమే ఈ దినం మన వాక్యము ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే లాబానుకు ఇద్దరు కుమార్తెలను మనం చూస్తున్నాం, లేయా, రాహేలు. అయితే దేవుని బిడ్డలారా, ఇస్సాకు రెబెకా కుమారుడైన యాకోబు లాబాను యొద్దకు తన మామ యొద్దకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. లాబాను యొద్దకు రెబెకా ఇస్సాకులే యాకోబును పంపించి వేశారు. ఎందుకంటే ఏసావు ఇస్సాకు ఇక పెద్ద కుమారుడు జ్యేష్ఠత్వమును యాకోబు తీసుకున్నట్టు బట్టి యాకోబు మీద పగపట్టిన ఏసావు తప్పించుట కొరకే రెబెకా తన అన్నయ్యైన లాబాను యొద్దకు యాకోబును పంపివేసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. యాకోబు లాబాను ఇంటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యాకోబు లాబాను ఇంటికి వచ్చినప్పుడు యాకోబు రాహేలుని ఇష్టపడుతూ ఉన్నాడు. రాహేలు లాబాను యొక్క చిన్న కుమార్తె. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ దేశపు మర్యాద ఏమిటి అంటే పెద్ద కుమార్తె ఉంటుండగా చిన్న కుమార్తెకి వివాహం వారు చేయమని లాబానే ఒక సందర్భంలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే లేయాను యాకోబు ఇష్టపడలేదు, కానీ రాహేలును యాకోబు ఇష్టపడి రాహేలు కొరకు 7 సంవత్సరములు కొలువ అంటే లాబాను ఇంట్లో పనిచేశాడు. దేవుని బిడ్డలారా, తను 7 సంవత్సరములు పూర్తయిన తర్వాత అంటే ఒక మాట తీసుకున్నాడు మామ దగ్గర, నేను 7 సంవత్సరములు నీ కొలువ చేస్తాను, 7 సంవత్సరములు అయిన తర్వాత నీ చిన్న కుమార్తె అయిన రాహేలునిచ్చి నాకు వివాహము చేయు అని. అట్టినదిగా లాబాను కూడా అంగీకరించడం జరిగింది. 7 సంవత్సరములు అయిన తర్వాత దేవుని బిడ్డలారా, యాకోబు అడుగుతున్నాడు, నా సంవత్సరములు సంపూర్తయ్యే కదా, నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయమన్నప్పుడు లాబాను తన దేశ పెద్దలందరినీ పిలిచి ఆ వివాహ సందర్భాన్ని ఏర్పరిచి పెద్దల ద్వారా మాట్లాడి లేయాను యాకోబుకు భార్యగా ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా 29వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా ఏమండి 15 నుండి మనం చదివినట్లయితే చాలా విషయాలు మనకి కనిపిస్తుంటాయి. అయితే లేయా లాబాను యొక్క పెద్ద కుమార్తె. ఆమె విషయంలో మనం చూస్తే చూడండి 29వ అధ్యాయం 17వ వచనములో, లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండెను, యాకోబు రాహేలును ప్రేమించి అని మనం చూస్తున్నాం. పెద్ద కుమార్తె జబ్బు కండ్ల కలిగినది అంటే రూపవతి కాదు, రాహేలు రూపవతియు సుందరిగా ఉంది, చాలా అందము కలిగిన స్త్రీగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఏమండి లేయాను తనకు భార్యగా ఇచ్చాడు. తను రాహేలు అనుకొని తన భార్యగా యాకోబు అంగీకరించాడు. ఉదయకాలము అయినప్పటికీ యాకోబు ఆమె లేయాని గ్రహించి తన మామ యొద్దకు వచ్చి అంటూ ఉన్నాడు, నీవు నన్ను మోసగించావు, నీ చిన్న కుమార్తెని కదా నేను వివాహం చేసుకుంటానన్నాను, నీ పెద్ద కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేస్తామేమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ లాబాను అంటూ ఉన్నాడు ఒక చక్కటి మాట. చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి 24వ వచనమండి, మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను 22వ వచనం నేను చదువుతున్నానండి. లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులను అందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తెను లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమె లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీ కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివెను? అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్నిచ్చుట మా దేశపు మర్యాద కాదు. హల్లెలూయా. పెద్దదానికంటే చిన్నదాన్నిచ్చుట మా దేశపు మర్యాద కాదని అక్కడ లాబాను చెప్తున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. అయితే రాహేలు కొరకు మరలా 7 సంవత్సరములు కొలువు చేసి రాహేలును కూడా యాకోబు వివాహం చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యాకోబు ప్రియదేవుని బిడ్డలారా లేయాను ద్వేషిస్తూ ఉన్నాడు, లేయాను ఇష్టపడట్లేదు. లేయా తన భార్యగా ఉండడం ఆయనకు ఏమాత్రం ఇష్టము లేదు. ఆయన మనస్సు, ఆయన ప్రేమ ఏమండి రాహేలు మీదే ఉంది. రాహేలు సుందరి, రూపవతి,
ఆమె శరీరమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కానీ ఆమెలో ఉన్న మనస్సును ఆయన ప్రేమించట్లేదు. లేయా శరీరము ఏమంటే జబ్బు కండ్ల గలది, రూపవతి కాదు, కానీ లేయా మనస్సు చాలా మంచి మనస్సు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడటండి పై రూపమును ఆయన లక్ష్య పెట్టడంట, ఆయన అంతరంగమును నీ లోపల స్థితిని లక్ష్య పెట్టే దేవుడు. ఇక్కడ ఇద్దరిని మనం చెప్పుకున్నాం కదండి. రాహేలు గొడ్రాలై ఉంది, కానీ లేయా ద్వేషింపబోటి యెహోవా చూచి ఆమె గర్భము తెరిచినని ఆమెను ఆశీర్వదించినట్లు అక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే ఒక బహుమానమును ఇవ్వడానికి ఆయన లేయాకి ఇష్టపడ్డారు. ఎందుకంటే లేయా లోపల స్థితి దేవునికి ఇష్టముగా ఉంది. లేయా యొక్క ఆత్మీయత ఆయనకి ఇష్టముగా ఉంది. రాహేలు పైకి సుందరిగా ఉంది, రూపవతిగా ఉంది, అహంకారము కలిగిన స్త్రీగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా లేయా ద్వేషింపబడుతుంది. సంవత్సరాలు గడుస్తున్నా సరే లేయాను యాకోబు ప్రేమించట్లేదండి. దేవుని బిడ్డలారా, అంటే భార్యగా ముందుకు వెళ్తూ ఉన్నాడు తప్ప ఆమె ఎళ్ళ ప్రేమ అనేది అతనికి లేదు. కనుక దేవుని దృష్టి లేయా మీద పడింది. లేయా ద్వేషింపబోట యెహోవా చూచి, లేయా ద్వేషింపబోట యెహోవా చూచినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డ, నువ్వు మనుషుల చేత ద్వేషింపబడుతున్నావా? నీ కుటుంబం చేత ద్వేషింపబడుతున్నావా? లేక నీ భర్త చేత ఒకవేళ నువ్వు ద్వేషింపబడుతున్నావా? చాలామంది స్త్రీలు భర్త చేత ప్రేమను పొందుకోలేని వారు ఉంటారండి. భర్త చేత ప్రేమను అభిమానాన్ని పొందుకోలేక దుఃఖపడుతూ ఉంటారు. నా భర్త నన్ను ప్రేమించట్లేదే, నా కుటుంబం నన్ను ప్రేమించట్లేదే అని కృంగిపోతూ ఉంటారు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మనుషుల చేత ప్రేమింపబడలేనప్పటికీ దేవుని చేత నువ్వు ప్రేమింపబడుతున్నావు. నువ్వు ద్వేషింపబడుతున్నావు. నీ భర్త చేత అవ్వచ్చు, నీ కుటుంబం చేత అవ్వచ్చు. చాలామంది కోడళ్ళు అత్తగారి చేత, మావయ్య గారి చేత ద్వేషింపబడతారు. ఎందుకంటే నువ్వు ఏమి తీసుకొని వచ్చావు? కొన్ని కుటుంబాల్లో చిన్న కోడలు ఎక్కువ కట్నం తీసుకొని వచ్చింది అనుకోండి, ఎక్కువ ఆస్తిపాస్తం తీసుకొని వచ్చింది అనుకోండి, పెద్ద కోడలను ద్వేషిస్తూ ఉంటారు. చిన్న కోడల మీదే వారు ప్రేమను కలిగి ఉంటారు. లేక పెద్ద కోడలే ఆస్తిపాస్తం తెచ్చిందనుకోండి, చిన్న కోడలను ద్వేషిస్తూ ఉంటారు. అంటే కొన్ని కుటుంబాలు ఇట్టి రీతిగా ఉంటుంటాయి. దేవుని బిడ్డలారా, నీ ఆస్తిని బట్టి, నువ్వు తెచ్చే వాటిని బట్టి నిన్ను ప్రేమిస్తున్నారు తప్ప వారు నిన్ను ప్రేమించట్లేదు. కానీ ఒక ఆమె ద్వేషింపబడుతుంది, ఆమె ఏమి తీసుకురాలేదని. అటువంటి కోడళ్ళు చాలామంది కృంగిపోతూ ఉంటారు. నేను ఏమీ తీసుకురాలేదని నన్ను ప్రేమించట్లేదు అని ఏమండి ఒక కృంగుబాటులోకి, ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు. నిన్ను వారు ప్రేమించేటట్లు ఆయన చేస్తారు. నిన్ను అక్కడ ఘనపరిచే దేవుడైనా, నువ్వు ద్వేషింపబడుతున్నావు, లేయాని దేవుడు గనపరిచినట్లే నిన్ను అదే ఇంటిలో గనపరిచే దేవుడని నువ్వు విశ్వసించగలిగితే నిన్ను ఆయన గనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరి చేత ద్వేషింపబడుతున్నావో, ఎవరి చేత నీవు త్రోసివేయబడుతున్నావో వారే మళ్ళా నిన్ను ప్రేమించేటట్లు చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీ పై రూపాన్ని, మనుషులను తెచ్చే వాటిని, నీ ఆస్తిని బట్టి ప్రేమించవచ్చు. కానీ దేవుడు లేయా జబ్బు గండ్ల కలిగిందండి. లేయాలో ఏమీ పైకి మంచి రూపము లేదు, లేయాలో ఏమీ లేదు. కానీ ఆమె మనస్సును, ఆమె ద్వేషింపబడుట, ఆమె మనుషుల చేత విసర్జింపబడుట దేవుడు చూచి ఆమెను ప్రేమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకొని మొదటిగా కుమారుని ఇచ్చారండి. చూడండి, మనం చూస్తే లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా.
మొదటి కుమారునికి ఆమె ఏం పెట్టిందండి? రూబేను. నా శ్రమను ఎవరు చూచారంటుందండి ఆమె? దేవుని స్తుతిస్తుంది. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా ప్రేమ పెనిమిటి, ఆయనకి నేను కుమారుని కన్నాను కదా, ఇప్పుడైనా ఆయన ప్రేమ నా మీదకి వస్తుందని చెప్పి దేవుని స్తుతిస్తూ ఆయనకు రూబేను అని పేరు పెట్టినట్లు చూస్తున్నాం. రెండవదిగా ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేస్తును అనుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టాను. హల్లెలూయా. మరలా మీ కుమారుని కన్నదండి. నేను ద్వేషింపబడితేనన్న సంగతి ఎవరు చూచారంటుందండి? దేవుడు చూచాడు, మనుషులు చూచారనట్లేదండి ఆమె. హల్లెలూయా. నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక. హల్లెలూయా. నీవు ద్వేషింపబడుతున్న సంగతి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ యెహోవా వింటున్నాడు. నీ మీద సూటిపోటు మాట్లాడే వారి మాటలను దేవుడు వింటూ ఉన్నాడు. నేను ద్వేషించి నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారు, మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు వింటూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యవ్వనస్తులు కూడా కాలేజీల్లో ద్వేషింపబడుతూ ఉంటారు, తిరస్కరింపబడుతూ ఉంటారు, కానీ అదే స్థలంలో నిన్ను ఆయన గనపరుస్తానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ద్వేషింపబడుతున్నావో నిన్నాడే మాటలన్నిటిని ఆయన వింటున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ లేయ అంటుంది, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఆయన నన్ను ఆశీర్వదిస్తున్నారని సిమియోన్ అని పేరు పెట్టింది. మూడోదిగా మనం చూసినట్లయితే ఆమె మరలా గర్భవతి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో అత్తుకొని ఉండునని అతనికి 3 కుమారులు కంటేను అనుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగేను. హల్లెలూయా, హల్లెలూయా. 4 కుమారులను దేవుడు ఇచ్చాడండి. ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. ఆయన నాకు 4 కుమారులను ఇచ్చారు, ఆయన నన్ను గణపరిచారు అని చెప్పి ఆమె దేవుని స్తుతిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ద్వేషింపబడుతున్నావు అనే సంగతిని ఆయన చూస్తున్నాడని మర్చిపోవద్దు. నువ్వు కృంగిపోవద్దు. ఆయనకు మొరపెట్టు, లేయావలే ఆయన స్తుతించు, ఆయన గణపరచు. ఆయన నీ ఎళ్ళ దయను చూపించడానికి, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని నిన్ను గణపరచడానికి, నువ్వు ద్వేషింపబడుతున్న స్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారని నువ్వు మరువక ఆయన యందు విశ్వాసాన్ని కొనసాగించమని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఏమండి, ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరు అని ఒక స్త్రీకి మనకు కనిపిస్తుంది. ఆమె ఏమండి సారాయి యొక్క దాసి, అబ్రహాము సారాయి యొక్క దాసిగా ఉన్నట్లు దేవుని బిడ్డలారా 16వ అధ్యాయంలో మనం చదివినట్లయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రియదేవుని బిడ్డలారా, షారాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము భార్య అయిన షారా తన యొక్క దాసిని, తన పనికెత్తెను తీసుకొని ఆమెకి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ తన భర్తకు అబ్రహామునకు భార్యగా ఇచ్చి, నాకు ఎలాగో సంతానం లేదు, దేవుడు ఇస్తానన్నారు కానీ నాకు వయసు అయిపోతుంది కదా, ఇంక నేను పిల్లలకు కలలేను అని చెప్పి ఆమె ఏం చేస్తుందండి, దేవుని యందు అవిశ్వాసంలోకి వెళ్ళి దేవుని మాటను, సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంక దేవుడు ఇవ్వడేమో అని చెప్పి ఆమె ఏం చేసిందండి, హాగర్ను అబ్రహామునకు భార్యగా ఇచ్చినప్పుడు హాగరు గర్భవతి అయినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. హాగరు గర్భవతి అయిన తర్వాత హాగర్లో ఒక అహం వచ్చింది. నా యజమానురాలకి పిల్లలు లేరు, నాకు వెంటనే పిల్లలు కలుగుతున్నారు, నేనే ఆమె కంటే గొప్ప అని యజమానురాలిని సారాయిని నీచంగా చూడడం ప్రారంభించింది. అప్పుడు సారా ఏం చేస్తుందండి, అబ్రహాంతో మాట్లాడి ఆమెను ఏమండి బాధ పెట్టడం ప్రారంభించింది. ఆమెను బాధ పెడుతూ ఆమెను ఏమండి ఇక మంచిగా చూడకుండా, ఆమెకు ఆహారం పెట్టకుండా చేస్తూ ఉన్నప్పుడు హాగర్ ఆ స్థలం నుంచి పారిపోయింది. అక్కడ నుండి ఆమె ఉండలేక వెళ్ళిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, షూరు అని ఒక అరణ్యంలో ఆమె వెళ్ళిపోతూ తిరుగుతున్న సందర్భంలో దేవుని యొక్క దూత వచ్చి హాగర్ని పిలుస్తుంది. అటు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనంలో, సారాయి దాసివైన హాగరు
ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండెను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. హాగరుని దేవుని యొక్క దూత మాట్లాడుతుంది. దేవుడు దూతను పంపించి ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, సారాయి దాస్యమైన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? తిరిగి వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండు. నేను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీకు నేను కుమారుని ఇస్తాను, ఆయనకి ఇష్మాయేలు అని నువ్వు పేరు పెడతావు అని మాట్లాడుతున్నప్పుడు వెంటనే హాగరు, నన్ను చూచిన వాడువు నీవే, చూచుచున్న దేవుడవు నీవే అని ఆమె అంటుంది. చూడండి ప్రియదేవుని బిడ్డ, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూచుచున్న దేవుడవు అంటే ఇంతవరకు ఆమెను చూచిన వారు లేరు, కానీ నన్ను చూచావయ్యా ఈ అరణ్యంలో, నేను వెళ్ళిపోతున్నప్పుడు నా ఒంటరితనంలో నన్ను చూచిన దేవుడవు నీవేనయ్యా, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒంటరితనములో కూడా నిన్ను చూచే దేవుడు. హాగరుతో ఎవరూ లేరు, గర్భవతిగా ఉంది, నడవలేని స్థితి, ఆహారం లేదు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో దేవుడు తన దూతను పంపించి ఆమెతో మాట్లాడి, నువ్వు వెళ్ళమ్మా వెనక్కి, ఆమె దగ్గర అణిగి ఉండు, అహంకారంగా ఉండొద్దు, ఆమె చెప్పినవన్నీ చెయ్యి, కుమారుని కను, ఆ కుమారుని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు నిజంగా ఎంత గొప్ప దేవుడైనా, నాతో మాట్లాడిన స్వరము ఆ దేవుడు ఎంత గొప్పవాడో, నన్ను చూచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టి ఆమె వెనుకకు వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనలను చూచున్న దేవుడు. నీవు ఒంటరిగా ఉన్నా నిన్ను చూస్తున్న దేవుడని నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పడుతున్న బాధనైనా చూచినట్లు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయం మనకు నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనంలో చూచినట్లయితే, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలును చూచెను, ఆయన వారి యందు లక్ష్యముంచెనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఇశ్రాయేలు కఠినముగా శ్రమ పట్టబడుతూ ఉన్నారు. ఫరో చేతిలో, ఐగుప్తీయుల చేతిలో కఠినమైన హింసింపబడుతూ ఉన్నారు, కఠినముగా బాధింపబడుతూ ఉన్నారు. వారి బాధను బట్టి వారు ఏం చేస్తున్నారంట చూడండి. 23వ వచనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి ములుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు పెట్టిన మొరను దేవుడు విని వారిని వారి వెట్టి పనులను బట్టి, వారి బాధను బట్టి వారు పెట్టిన మొరను ఆయన ఆలకించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన, ఆయన ఏ నిబంధన చేశారండి? ఇక అబ్రహాంతో ఆయన ఒక నిబంధన చేశారు. 400 సంవత్సరములకు మరలా నీ బిడ్డలైన వారు, నీ సంతానము ఈ దేశమునకు వస్తారు, కానానును వారు స్వాధీనపరుచుకుంటారు అని అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును ఆయన చూచినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు ఆయన లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి వారిని విడిపించుట కొరకు దేవుడు మోషేను ఏర్పరచుకొని
10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులను బాధించి వారి చేతిలో నుండి ప్రియదేని బిడ్డలారా ఇశ్రాయేలులను విడిపించి వారిని కానానుకు దేవుడు నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఆయన వారి వెట్టి పనులను జ్ఞాపకం చేసుకున్నారు, వారి బాధను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. మనుషులు ఎవరు జ్ఞాపకం చేసుకోలేదండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదివితే ఒక చక్కటి వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి 8వ వచనంలో చివరి లైన్లో మనం చూసినట్లయితే చూడండి మొదటి నుండి, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారి విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను దిగి వచ్చి ఉన్నాను. వారు పెడుతున్న మొర, వారి ప్రార్థన నేను ఆలకించాను, వారిని నేను చూస్తున్నాను. మోషే నువ్వు వెళ్ళాలని దేవుడు మోషేతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిట్టూర్పుల్లో ఉన్నావా? నువ్వు బాధలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? నువ్వు ఎవరైనా చేతి కింద పనిచేస్తూ బాధను అనుభవిస్తున్నావా? అధికారుల చేత బాధ పెట్టబడుతూ ఉన్నావా? నాకు ఎప్పుడు ఈ శ్రమ పోతుంది, ఎప్పుడు ఇటు స్థితి నుంచి నేను బయటపడగలను అని ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రార్థన విని ఆయన వారిని చూచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు నిన్ను విడిపించడానికి కూడా ఆయన వస్తున్నారు. అయితే నీవు ఆయన అంది విశ్వాసం ఉంచి ఇశ్రాయేలు వలె నువ్వు మొరపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలునైనా చూచిన దేవునిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొదటగా లేయాను ఆయన చూచారు, రెండవదిగా హాగర్ను దేవుడు చూచారు, మూడవదిగా ఇశ్రాయేలును దేవుడు చూచినట్లు దేవుని వాక్యంలో మనం చూసుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనలను ఆయన దృష్టి ఉంచే దేవుడు, మనలను ప్రతి దినం కూడా చూచే దేవుడు. మన ప్రవర్తనను, మన నడకను, మన పడకను, మన మాటలను, మనం కూర్చోవడం, మనం లేవడం ఆయన చూచే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియదేని బిడ్డలారా, కీర్తనలు 139వ కీర్తనలోకి మనం వచ్చినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తుంటే చూడండి 2వ వచనం చదువుతున్నానండి. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పొట్టకు మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుస్తున్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా. నీవు ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొంది ఆయన బిడ్డగా జీవిస్తున్నావు కదా, నిన్ను ప్రతి క్షణము ప్రతి సెకండ్ కూడా కనిపెట్టి చూస్తున్న దేవుడు. నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం, నువ్వు మాట్లాడడం, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమి చేస్తున్నావు, నీ సమయాన్ని ఎలా గడుపుతున్నావు, నీ సమయాన్ని వ్యర్థంగా ఎలా పాడు చేసుకుంటున్నావు, నువ్వు ఆయనతో మాట్లాడకుండా ఆయన స్తుతించకుండా నీ కాలం అంతా ఎలా పాడు చేసుకుంటున్నావో దీన్నంతటి నీ చర్యలన్నిటినీ ఆయన చూచే దేవుడు. మాట నీ నోటిలోనికి నీ పెదవులకు ముందు రాకమునిపే దాన్ని ఎరిగి ఉన్న దేవుడునని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మన శ్రమనే కాదు, మన బాధలనే కాదండి, మన ఆత్మీయతను కూడా ప్రతిదినం ఆయన చూచే దేవుడు కనుక ఆయనకు భయపడి మనం జీవించాలి. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు చూడండి 16వ వచనంలో, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎంత గొప్ప దేవుడు. మనం పిండముగా ఇంకా తల్లి గర్భములో రూపురేఖలు ఏర్పడక మునిపే మనల్ని ఆయన చూచిన దేవుడు, మన భవిష్యత్తును ఆయన చూచిన దేవుడండి. హల్లెలూయా. నువ్వు ఏమవుతావో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన ముందుగానే చూచి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన భవిష్యత్తు జ్ఞాని అండి. భవిష్యత్ కాలంలో జరగబోయే వాటిని తెలుసుకున్న దేవుడు, ఆయన ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన చూస్తున్నాడని భయపడి దేవుల్లో నీ ఆత్మీయతను కొనసాగించినట్లయితే నిన్ను అత్యధికంగా ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఐదవదిగా మనం చూస్తే నీవు చేస్తున్న ప్రార్థనను ఆయన చూస్తున్న దేవుడు. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము, అక్కడ చక్కటి వాక్యం మనకు కనిపిస్తుంది. 7వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నా మనస్సును నా దృష్టియు నిత్యము దాని మీద ఉండును. దేని మీదండి? దేవుడు ఏర్పరచుకున్న మందిరంపై. నువ్వు ఆ మందిరంలోనికి వెళ్ళి నువ్వు చేస్తున్న ప్రార్థనలపై ఆయన కనుదృష్టి ఉందని మర్చిపోవద్దు. నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాను, ప్రతి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన వినబడుతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని మందిరంపై ఏముందండి? ఆయన దృష్టి, ఆయన మనస్సు. అంటే నిత్యము కూడా ఆయన కన్నులు మందిరం వైపు చూస్తున్నాయి. ఆ మందిరంలో నీవు పెడుతున్న మొర, నువ్వు ఆ కన్నీరు కారుస్తున్నా, నీ కన్నీరు, నీ విల్లపము, నీ కృంగుబాటు, నీ బాధ నువ్వు విలపిస్తున్నావు కదా, దాన్నంతటిని కూడా నేను చూస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. నీకు నేను సహాయం చేస్తానని ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం నేను ముగిస్తూ ఉన్నాను. మనం ద్వేషింపబడుతున్నామా? ఆయన మనల్ని చూస్తున్నారు. ఒంటరి అయిపోయామా? ఆయన మనల్ని చూస్తున్నారు. నిట్టూర్పుల్లో, బాధల్లో ఒక చేతి కింద పనిచేస్తూ వారి చేత హింసింపబడుతున్నామా? ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. ఆయన బిడ్డగా కొనసాగిస్తూ నీ ఆత్మీయతలు ఎక్కడైనా నువ్వు దిగజారిపోతూ ఉన్నావా? నిన్ను ఆయన చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఆయన కనిపెడుతూ ఉన్నారు. నీ నడకను, నీ పడకను, నీ చర్యలను, నీ దినచర్య అంతటినీ కూడా ఆయన కనిపెడుతున్నారని భయంతో బ్రతుకు. నువ్వు పిండముగా ఉన్నప్పుడు ఆయన నిన్ను చూచాడని, నీ భవిష్యత్తును ఆయన ఎరిగి ఉన్నాడని ఆయనకు భయపడి నీ భవిష్యత్తును ఆయన చేతికి అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుని బిడ్డ, నువ్వు ఉపవాసం నుండి చేస్తున్నావు ప్రార్థన, ఇటువంటి ఆత్మీయతతో ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు, ఇటువంటి ఆత్మీయతను కలిగి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నారు. నీ ప్రార్థనలైనా వింటానంటున్నారు. చివరగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనుషుల యొక్క ప్రవర్తన దేవుడు చూచి ఆయన హృదయంలో నటండి సంతాపపడినట్లు మనకు కనిపిస్తుంటుంది. చూడండి, 6వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా 5వ వచనం చూసినట్లయితే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ నరుల యొక్క ప్రవర్తన అది ఎప్పుడూ చెడ్డదిగానే కనిపిస్తుంది. మంచి కనిపడుతుందనేమో దేవుడు చూచారటండి, కానీ వారి యొక్క హృదయం యొక్క తలంపులన్నీ ఎల్లప్పుడూ చెడ్డవిగానే ఉంటున్నాయి, మార్పు లేనివిగానే ఉంటున్నాయి. కనుక వారి విషయంలో ఆయన సంతాపపడ్డారంట. వీరు నేను ఎందుకు చేశాను అని ఆయన హృదయములను నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా 12వ వచనం చూస్తే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉండేరి. హల్లెలూయా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఎలా ఉందటండి? చెడిపోయి ఉంది. ఇక్కడ మనుషులను కూడా చెడిపోయి ఉన్నారు. భూలోకం అంతా కూడా చెడిపోయింది. భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు. కనుక వీరిని నేను ఎందుకు చేశానా అని ఆయన సంతాపపడే పరిస్థితి వచ్చిందండి. ఇక వారిని తుడిచిపెడదామని దేవుడు అనుకున్నారంట. కనుక 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షము చేత దేవుడు సమస్త శరీరాలను కూడా తుడిచివేశారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, అదే భూలోకంలో ఒక వ్యక్తి నీతిని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరండి? నోవాహు. ఆ తరములో నోవాహు అక్కడే నీతి కలిగి ఉన్నాడు. ఆ తరములో మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా చూడండి 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. భూలోకం అంతా చెడిపోయింది. సమస్తమైన ప్రజలు శరీరులందరూ కూడా వారు మార్గములను చెరిపివేసుకున్నారు. కానీ ఆ తరములో
ఒక కుటుంబం మాత్రం దేవుని నీతిని కలిగి ఆయనతో నడుస్తూ ఉన్నారంట. వారిని మాత్రమే ఆ జల ప్రళయం నుంచి దేవుడు తప్పించి వారి కొరకు ఒక వాడను కట్టించి ఆ వాడను దేవుడు నీటి మీద తేలజేసి దాన్ని ఆరారాతు పర్వతం మీద నిలిపి ప్రియదేని బిడ్డలారా వారిని సజీవులుగా కాపాడారు. అయితే భూలోకంలోని సమస్త శరీరులు కూడా ఏమైపోయారండి? చంపబడ్డారు. ప్రియదేని బిడ్డలారా ఈ వాక్యం మనకి 7వ అధ్యాయము 21లో మనకు కనిపిస్తుందండి. అప్పుడు పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. హల్లెలూయా. కానీ దేవుని కృపను పొందుకున్న నోవా కుటుంబము కాపాడబడింది. ఆ ఉగ్రత నుండి ఆ జల ప్రళయం నుండి రక్షింపబడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. భూలోకం అంతా చెడిపోయినా, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ చెడిపోయినా, వారి తలంపులను చెరిపివేసుకున్నా, వారి మధ్యలో ఉన్న నీవు ఆయన నీతిని కలిగి జీవిస్తే, ఆయన కృపను పొందుకుంటే, నీవు ఆయనతో నడిచే ఆత్మీయతను కలిగి ఉంటే నీ కుటుంబాన్ని ఈ లోకం మీదకి వచ్చే ప్రతి విధమైన ఉగ్రతల నుండి, ప్రతి విధమైన ప్రకృతి సంబంధించిన తుఫాన్లు అవ్వచ్చు, భూకంపములు అవ్వచ్చు, ఏవి ప్రకృతిలో సంభవించినా వాటన్నిటిలో ఈ సమస్త ప్రజలు కూడా ఒకవేళ అర్థమైపోవచ్చు. కొనేయండి నీ చుట్టుపక్కల వారందరూ కూలిపోవచ్చు. కానీ నీ కుటుంబాన్ని ఆయన బ్రతికిస్తారు, నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తానని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వాక్యము నేను ముగిస్తూ ఉన్నాను. నీవు ఆయన చూచినప్పుడు నోవాహు వంటి ఆత్మీయతను కలిగి, నోవాహు వంటి ఆత్మీయతతో ఆయన కృపను పొందుకొని ఆయనతో నడిచే ఆత్మీయతను కలిగి నీవు ఉండినట్లయితే నిన్ను కాపాడుతానని ఆయన మాట్లాడుతున్నారు. 5 విషయాలు మనం తెలుసుకున్నాం. లేయా ద్వేషింపబడ్డ దేవుడు చూచారని, లహాగరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూచారని, ఇశ్రాయేలు నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు చూచారని, అంతేకాక నీ నడకను నీ ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మందిరంలో చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నారని, అంతేకాకుండా నిన్ను ఆయన చూస్తూ ఉన్నప్పుడు నోవాహు వంటి ఆత్మీయతను నువ్వు కలిగి ఉండాలని, అలా నువ్వు కలిగి ఉంటే ఉగ్రత నుండి నిన్ను ఆయన తప్పిస్తానని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఇటువంటి ఆత్మీయతతో నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ మాటలు విన్నా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ దీవెన, నీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరాలు ముట్టమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత, యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరైనా సమస్యలతో, రుణభారాలతో, ఆర్థిక పరిస్థితులతో ప్రభువు ప్రార్థనలో ఏకీభిస్తున్నట్లయితే వారందరినీ అట్టి స్థితి నుండి విడిపించి నెమ్మది, సమాధానము ప్రభువా వారికి దొరుకునట్లు, వారికి కలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. అలాగే మా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. బిడ్డలందరిపై నీ కృపను ఉంచండి. ఎన్నో ప్రార్థనా వసతులు మాకు తెలియజేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. ఇగో కొంతమంది గర్భఫలం కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రభువా అయా గర్భఫలం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. కొంతమంది భర్తతో సమాధానం లేదని ప్రార్థించమని కోరుతున్నారు. అటువంటి కుటుంబాల్లో సమాధానం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను నాయన. కొంతమంది ఉద్యోగాల కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. యేసుక్రీస్తు నామములో ఉద్యోగములు కలుగునుగాక, ఉద్యోగముల వరకు వచ్చునుగాక నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయనైనా నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. కొంతమంది బలహీనులు ప్రభువా ఆరోగ్యం కొరకు ప్రార్థించమంటున్నారు. వారి ఆరోగ్యములను మీరు స్వస్థపరచండి అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయులను
బిడ్డలను మా కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ యేసుక్రీస్తు నామములో దీవించండి నాయనా. తండ్రి మీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబాలందరిపై నీ కృపనుంచండి నాయనా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా దేశమును, దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను దీవించండి ప్రభువా. నీకు వందనాలు. మా దేశం చుట్టూ మీ సన్నిధి, మీ రక్త ప్రోక్షణ, మీ కాపుదల ఉంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య సమాధానం కలుగుచే, నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంచండి. తగిన కాలమందు దీవెనకరమైన వర్షాలు కురిపించండి అయ్యా. మా దేశంలో ఎటువంటి కొరత లేకుండా అయ్యా, కరువు లేకుండా సమృద్ధి అయిన ఆహారంతో నింపబడి ఇతర దేశాలకు ఆహారం పంపించే దేశముగా మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇగో సేవకుల కొరకు, సంఘముల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దైవజనులు ప్రభువా, ఎంతోమంది భారము కలిగి ఇగో నశించిపోయిన ఆత్మల కొరకు నాయన ఆయా గ్రామాల్లో, విలేజ్లో ప్రభువా ఇగో నాయన మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు. వారికి తగిన సౌకర్యాలు లేవు, చక్కటి మందిరాలు వారికి లేవు, స్థలములు లేవు దేవా. అటువంటి వారందరికీ చక్కటి సౌకర్యములు, చక్కటి రోడ్లు పడాలి, చక్కటి వెహికల్స్ అక్కడికి వెళ్ళాలి, చక్కగా పరిచర్య అక్కడ జరగాలి. అట్టి రీతిగా దైవజనులందరినీ ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. మందిరములు అక్కడ నిర్మింపబడినట్లు సహాయం చేయమని అయా యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి నీకు వందనాలు. అయా మరొకసారి గోనాయన మా పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పచెప్తున్నాను. మా పరిచర్యను దీవించండి. మేము చేస్తున్న సేవను బలపరచండి అయ్యా. మా సేవలో, పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాను. వాటన్నిటికి ఆర్థిక సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మారునస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.